అసలు తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసుకొని ఎందుకుంటారో తెలుసా? విగ్రహం కన్నులు తెరిచినట్టుండేలా వెండి కొనబొమ్మలు పెట్టడం ఆనవాయితీ. అలా ఉంటే ఆ భగవంతుడు పెద్ద పెద్ద కళ్ళతో వెంకటేశ్వర స్వామి ఈ లోకాన్ని చూస్తున్నారని, తిరుపతికి వెళ్ళాలంటే మామూలు విషయం కాదు, ఆ తిరుపతి పిలుచుకుంటే గాని స్వామి వారి దర్శనం జరగదని భక్తుల విశ్వాసం. ఇక ఈ ఆలయం ఎన్నో అద్భుతాలకు నిలయం. కేవలం భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలలా ఈ వెంకటేశ్వర స్వామిని చూడడానికి భక్తులు తరలి వస్తారు. మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ ఆలయం చుట్టూ ఉన్నాయని అందరికీ తెలిసిందే. వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసుకోవడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి గురువారం స్వామివారి నామాలు కాస్త చిన్నగా పెడతారట. దీని వల్ల భక్తులు స్వామివారి కళ్ళను చూస్తారు. ఇక ఈ రోజున స్వామివారికి అర్చన చేసిన తర్వాత జరిగే నివేదన తిరుప్పావై సేవ, అన్నకూడోత్సవం అని కూడా పిలుస్తారు. గురువారం ఉదయం 6 గంటలకు శ్రీవారి మూలమూర్తికి ధరించిన ఆభరణాలన్నీ తొలగిస్తారట. అప్పుడు స్వామివారికి పెట్టే తిరునామం తగ్గించి కళ్ళు స్పష్టంగా కనిపించేలా చేస్తారు. అప్పుడు స్వామిని ఎన్నో పూలతో అలంకరిస్తారు. ఈ సేవలో భక్తులు కూడా పాల్గొంటారు. అప్పుడు వేద పండితులు వేద పఠనం చేస్తూ ఉంటారు. అయితే భక్తులకు ఈ సేవతో పాటు నేత్ర దర్శనం కూడా జరుగుతుంది. ఇక గురువారం రోజు అభిషేకానికి ముందు నగలు తీస్తే ఆ నగలు వేడిగా ఉంటాయట. అభిషేక సమయంలో స్వామివారు 3వ కన్ను తెరుచుకుని సమస్త లోకాలని చూసి కాపాడతారని భక్తుల నమ్మకం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్.